వాటర్ ఎనర్జీ ఏం చేస్తుంది? అది నార్త్ డైరెక్షన్ అండి. దాని నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్‌లో. ఓకే. రైట్? ఇంకా సౌత్ ఈస్ట్ అంటే అగ్నితత్వం హ్మ్. ఆగ్నేయ దిశ కదా! దాని నుంచి మనకి కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఓకే. మనకు కావాల్సిన డబ్బంతా దాని నుంచి ఆ డైరెక్షన్ నుంచే వస్తుంది. దెన్ వాయుతత్వం. వాయుతత్వం నుంచి మనకి నెట్వర్కింగ్ వస్తుంది. నెట్వర్కింగ్ అంటే మనుషులతో నెట్వర్క్ ఉంటే నెట్‌వర్త్ కంటే నెట్వర్క్ ఇంపార్టెంట్ అంటారు కదా! అవును. అందుకోసం మనకి ప్రాపర్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది. ఓకే. మనుషులతో మనం కలవగలం, కొత్త రకమైన పరిచయాలవుతాయి. దాని నుంచి మన టాలెంట్ బయటకొస్తుంది. ఓకే. రైట్? ఓకే. సో, తక్కింది పృథ్వీతత్వం. దాని నుంచి మనకి స్టెబిలిటీ వస్తుంది లైఫ్‌లో. హెల్త్ మంచి హెల్త్ వస్తుంది. ఓకే. దెన్ నెక్స్ట్ ఆకాశతత్వం. ఆకాశతత్వం. దాని నుంచి మనకి సేవింగ్స్ ఉంటాయి ఆ! లైఫ్‌లో. ఓకే. ఆకాశతత్వం అంటే వెస్ట్ సైడ్ మనకి కరెక్ట్‌గా లేకపోతే మనకి సేవింగ్స్ మిగలదు. హ్మ్. చాలా హ్మ్. ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది అంటారు, "మేము చాలా కష్టపడి గణిస్తామండి. కానీ సేవ్ చేసుకోలేకపోతున్నాం" అని. ఓకే. వాళ్ళకి డెఫినిట్‌గా వెస్ట్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. ఓహోహో! సో, మనకి ఈ 5 బేసిక్ ఎనర్జీస్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇది కానీ మనం ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకున్నాం అంటే, మనకి అడగపోయినా అన్నీ వస్తాయి లైఫ్‌లో. అంటే మ్యామ్ వీటిని ఈ ఎనర్జీస్‌ని మనం మెజర్ చేయొచ్చా? లేదంటే ఫీల్ అవ్వడమేనా? మనకి అన్నీ మంచిగా జరుగుతూ ఉంటే డెఫినిట్‌గా ఈ ఎనర్జీస్ బావుంది. ఈ ఎనర్జీస్ మెజర్ చేసి కంటే ఫీల్ అవుతామండి ఓకే. యాక్చువల్లీ. అంటే ఈ ఎనర్జీస్ అంటే ఏదో ఈ ఒక మ్యాజిక్ కాదు, ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ అవన్నీ కాదు. ఓకే. అంటే మనకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇంట్లో. ఓకే. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అంటే ఎంతో ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటుంది. ఓకే. అలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఓకే. ఇంటి ఎనర్జీస్ బావుంది అనొచ్చు. హ్మ్. రైట్? బాగోలేకపోతే చాలా గొడవలవ్వడం, అనారోగ్యం ఉండడం, డబ్బు సరిగ్గా రాకపోవడం, ఓకే. ఓకే. ఆపర్చునిటీస్ రాకపోవడం, ఉద్యోగాలు పోవడం, బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తే తెలుసు. ఓకే. ఈ డైరెక్షన్ నుంచి వచ్చిందంటే సపోజ్ ఉద్యోగం ఎవరిదైనా పోయింది. హ్మ్. ఓకే. ఆపర్చునిటీస్ కదా! ఉద్యోగం అంటేను నార్త్ ఎఫెక్ట్ అయింది. అంటే మన జలతత్వం డిస్టర్బ్ అయింది. ఆ రకంగా మనం మెజర్ చేసుకోగలం అండి. ఓకే. మ్యామ్ ఇంకొకటి చూస్తుంటాం గదా! హ్మ్. అరే! ఆ బిల్డింగ్‌లోకెళ్ళొద్దురా అది ఒక బ్యాడ్ బిల్డింగ్. దానిలోకి ఏది పోయినా సక్సెస్ కాదు. రైట్. ఇంకో బిల్డింగ్‌లోనో అన్నీ సక్సెస్ అవుతుంటాయి. హ్మ్. సో, అంటే ఏంటి మేడం? అంటే అందులో ఉండే ఎనర్జీ ఏమన్నా పాడైపోయిందా? లేదంటే అక్కడుండే ఎనర్జీస్ మనకు బ్యాడ్‌నిస్తాయా? అసలు ఏం జరుగుతది? ఎందుకు ఇట్లాంటి ముద్ర పడతది కొన్ని బిల్డింగ్స్? బ్యాలెన్స్‌గా లేవండి. పడిపోవడం అవన్నీ కాదు. అంటే బ్యాలెన్స్ అక్కడ ఏ ఒక్క ఎనర్జీ బ్యాలెన్స్‌గా లేకపోయినా, ఆ ఓకే. ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల దాని పరిష్కారాలు మనకు కనబడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో పాతగా ఆ! ఉండి అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళ ఎమోషన్స్ మనకు అంటుకుంటాయా? డెఫినెట్‌గా. మనం అని ప్రతి మాట చేసి ప్రతి పని ఆ! మన సరౌండింగ్స్‌లో ఎనర్జీ రూపంలో ట్రాప్ అయ్యి ఉంటుంది. ఓహ్! సో, మనం ఏదైనా ఇంట్లో ఏదైనా ఇంట్లో ప్రతిరోజు గొడవలవుతున్నాయనుకోండి, అవును. ఆ నెగెటివ్ ఎనర్జీ శుభ్రంగా ఇంట్లో అది పట్టేసుంటుంది. అచ్చచ్చచ్చా! సో, ఓకే. నెక్స్ట్ ఎవరొచ్చినా వాళ్ళకేదో తేడాగా ఉంది, నచ్చటం లేదు, ఎనర్జీస్ అవును. ఏమిటో అవును. చిరాకు కలుగుతోంది, ఎందుకు కోపమొస్తోంది ప్రతి మాటకి, ఎందుకు ఎవరితోనైనా పోట్లాడాలనిపిస్తోంది, ఆ! ఆ! ఆ రకమైన ఫీలింగొస్తుందండి. సో, ఆ సో పాత ఎమోషనల్ హిస్టరీ మన మీద డెఫినెట్‌గా. ఓహ్ మై అది గాడ్! సైంటిఫిక్ రిసర్చ్ కూడా చాలా అయ్యాయి ఈ విషయంలో. ఆ! ప్రతి మన మంచైనా, చెడైనా మన ఫీలింగ్స్ మన ఇంట్లో ట్రాప్ అయ్యి ఉంటుంది. ఆ! సో, అలాంటప్పుడు మనం అందుకోసమే అంటారు కదా! ఇంట్లో హోమాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి. పూజలు, హోమాలు చేస్తే అట్‌లీస్ట్ కొంచెమైనా ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. ఓకే. అది మంచిదేను. అని ఒకటండి నేను నా వ్యూవర్స్‌కి ఒకటి చెప్పాలి. ఇంట్లో అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ సుందరాకాండ చేసుకుంటే కొంచెం రకమైన అంటే వాస్తు ఇంబాలెన్సెస్ ఏదన్నా ఒక రకంగా ఓహ్! కొంచెం సెటిల్ అవుతుంది. అచ్చచ్చా! అంటే అది రెమెడీ కాదు వాస్తు కరెక్ట్. ప్రాబ్లమ్స్‌కి. కరెక్టే. ఆ! కానీ బట్ చేసుకుంటే ఒక రకమైన మంచిది. ప్రశాంతి మంచిది. ఉంటుంది. ఇంకొకటి మ్యామ్. హ్మ్. ఒకటే అపార్ట్‌మెంట్, హ్మ్. ఒకటే సింగిల్ ప్లాన్. హ్మ్. ఒకే ఫ్లోర్‌లో ఇద్దరుంటారు. ఏ, బి ఉంటారనుకోండి. ఓకే. సో, ఏనేమో కోటీశ్వరుడయిపోతాడు. ఆ! బి ఏమో దివాలా తీస్తాడు. ఒకే అపార్ట్‌మెంటు, ఒకే ఫ్లోరు, ఆ! సేమ్ ప్లాన్ అంతా. రైట్. ఒకరేమో అట్లా సక్సెస్ అవుతారు. ఒకరేమో ఫెయిల్ అవుతారు. ఏంటి ప్రాబ్లమ్? వాస్తు ఒక రకంగా అండి. హ్మ్. రెండోది మన ఇంటర్నల్ ఎనర్జీస్ ఏమిటి? మన ప్లానెటరీ పొజిషన్ ఏమిటి? సపోజ్ మీరు చెప్పారు కదా! ఇప్పుడు ఏ హ్మ్. అండ్ బి. ఏకి బుధుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఓకే. బికి అంత స్ట్రాంగ్‌గా లేడు. అవును. ఇద్దరికీ నార్త్ టాయిలెట్ ఉన్న ఇల్లొచ్చింది. హ్మ్.
ఏకి బుద్ధి స్ట్రాంగ్గా ఉండడం వల్ల నార్త్లో టాయిలెట్ వచ్చినా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇంకా వస్తాయి. బీకి స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల నార్త్ టాయిలెట్ కూడా ఉండడం వల్ల ఆపర్చునిటీస్ రావు, ఉద్యోగంలో అదేంటి? ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బుధుడు మనకి ఆపర్చునిటీస్ నార్త్ డైరెక్షన్ రూల్డ్ Okay. బై మర్కరీ, బుధుడు. దాని నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తాయి, దాని నుంచి మనకి ఫైనాన్స్ వస్తుంది. సో దాంట్లోనే కానీ కమోడ్ ఉన్నది అనుకోండి, కమోడ్ ఏం చేస్తుంది, డ్రైన్ చేస్తుంది ఎనర్జీస్ని. మన ఆపర్చునిటీస్ అంతా డ్రైన్ అయిపోతుంది. నా బుధుడు స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ వాస్తు దోషం కొంచెం వరకు కవర్ అవుతుంది. అంటే అంటే రీసెంట్గా ఒకళ్ళ చాలా అతను సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సౌత్ ఎంట్రన్స్ చెడు కాదు, దాంట్లో ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. బిజినెస్ అంటుంటారు కదా మామూలుగా. సౌత్ మనకి నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంది, సౌత్ వల్ల మనకి ఫైనాన్స్ బాగుంటుంది. కానీ ఏ ఎంట్రీ పాయింట్లో ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ సౌత్ లో కూడా సౌత్లో రెండు ఎంట్రీ పాయింట్సే మంచిది, S3 అండ్ S4 అంటాం. ఓకే. తక్కినవి అంత మంచివి కావు అది. సో ఇతను ఎంట్రన్స్ S3 S4లో ఉంది, కానీ గేట్ కలర్ ఏమో గ్రే కలర్, అచ్చా. గ్రే వాటర్ కలర్, సౌత్ ఫైర్ జోన్ అని అనుకున్నాను. ఏంటి ఇతనికి గేట్ కలర్ గ్రే కదా, అలాగే ఇంత డబ్బు గణించాడు అనుకున్నా. దెన్ ఇంట్లో వెళ్తేను వాళ్ళది అంటే ఇంట్లో మార్బుల్ అంటే ఎంట్రన్స్ నుంచే ఒక మార్బుల్ ఉంది, వేసింది గ్రెనైట్ వేసింది. గ్రెనైట్ అంతా బ్లాక్ కలర్ గ్రెనైట్. అరే సౌత్ ఫైర్ జోన్, బ్లాక్ కలర్ గ్రెనైట్, గ్రే కలర్ గేట్, ఇతను ఇంత డబ్బు ఎలా గణించాడా అనిపించింది. తనతో డిస్కషన్లో నేను అతనితో మాట్లాడుతుంటే అతను అన్నాడు, నాలో చాలా పొటెన్షియల్ ఉందండి, చాలా డబ్బు గణించి ఇది ఉంది, కానీ నేను ఎంత అనుకున్నాను అంత గణించలేకపోతున్నాను అని. నన్ను ఓకే, మీకు ఎందుకు అలా అంటే గణించలేకపోతున్నారు మీరు అనుకుంటున్నారు అంటే, నాకెందుకో అండి నాకు సిచ్యువేషన్ అంత ఫేవర్ చేయటం లేదు, నేను అనుకున్నంత నేను గణించలేకపోతున్నాను, కానీ నాలో కేపబిలిటీస్ ఉన్నాయి, నేను చేయగలను చేయాలంటే, కానీ చేయలేకపోతున్నాను అని. ఓకే సరే, అతని జాతకం చూస్తే అతను మార్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మార్స్ సౌత్ అంటే డైరెక్షన్కి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. దానివల్ల అతను గణిస్తున్నాడు. కానీ ఇక్కడ గ్రే కలర్ గేటు, బ్లాక్ కలర్ గ్రనైట్ వల్ల అతనికి కొంచెం డౌన్ ఫాల్ వస్తుంది. అంటే ఆ లెవెల్లో వెళ్ళలేకపోతున్నాడు ఎంత అతను చేయగలడో. సో ఇది చాలా కలర్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న చిన్న విషయాల్లో వాస్తు ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుందో ఇవి చూస్తే అనిపిస్తుంది, అమ్మా ఎంత ఉందా అని.